తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు తొలి రోజు కొనసాగుతోంది. మహానాడు అంటే మనకి గుర్తొచ్చేది రుచికరమైన వంటకాలు. ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి అనేటట్లుగా టీడీపీ మహానాడు ఆతిథ్య మెను ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏడాది మహానాడు తొలి రోజు తెలుగువారి రుచులను సిద్ధం చేశారు. పూర్తిగా శాకాహారంతో 25 రకాలతో మెనూను సిద్ధం చేశారు. చక్కెర పొంగలి, ఫ్రూట్ హల్వా, మిరపకాయ బజ్జీ, ముద్దపప్పు, ఆవకాయ, వెజిటేబుల్ బిర్యానీ, ఉలవచారు, క్యాలీఫ్లవర్, కొబ్బరితో చేసిన కూరను వడ్డించబోతున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఇక సాయంత్రం స్నాక్స్ అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. తొలిసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు హైబ్రిడ్ టెక్నాలజీతోని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఇప్పటికే పలు నియోజకవర్గాలు మండలాల నుంచి ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రస్తుతం నేను మహానాడు జరిగే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నాను. ప్రధానంగా మహానాడు అంటే మనకు గుర్తించేది నోరు నుంచే వంటలు. అయితే వంటల్లోని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పూర్తి స్థాయిలోని విందు అన్నీ కూడా ఇందులోనే ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రకాలకు సంబంధించిన వంటకాలు కూడా తొలి రోజు అతిథులకు దాంతోపాటు వచ్చే ప్రతి ఒక్కరు కూడా వడ్డించిపోతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్న మహానాడుకి సంబంధించి కొంతమంది ఇప్పుడు హాజరవుతున్న నేపథ్యంలో వంటల్లో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ మొత్తంలోని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మయూరి కేటర్స్ నుంచి సిఆర్ కేశవరావు గారు ఉన్నారు. ఎలాంటి వంటకాలు తొలి రోజు మహానాడు సందర్భంగా తొలి రోజు ఎలాంటి వంటకాలు రెడీ చేస్తున్నారు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం ఎలాంటి వంటలు ఉండబోతున్నాయి వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సాంప్రదాయమైన వంటలు అయ్యే చేయమన్నారు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి అయ్యే సాంప్రదాయమైన వంటలే వస్తున్నాయి ఇక్కడ ఎక్కువగా. ఇప్పుడు సాంప్రదాయక వంటలు పప్పు, ముద్దపప్పు, చక్కెర పొంగలి, పూర్ణాలు, గారెలు, ఈ టైపుల వంటలు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇవి ఎక్కువ లైక్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇవి ఎక్కువ లైక్ చేస్తారు. మేము కూడా అయ్యే మొదలు చేసి పెడుతున్నాం. నా పేరు కేశవరావు అండి, గ్రీన్ ల్యాండ్స్ మయూరా క్యాటరర్స్. అంటే ఈ మహానాడుకి సంబంధించి మొదటి నుంచి మీరే వంటకాలకు సంబంధించి చేస్తున్నారా ఎలాగా? మొదటి నుంచి మేము పార్టీ మొదటి నుంచి మేము చేస్తూనే ఉన్నామండి. పార్టీ వచ్చిన నుంచి మేము చేస్తూనే ఉన్నాం. అదే మొత్తం వంటకాలు ఏమేమి ఉంటాయి, ఏ రకాలు ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే వంటకాలు అన్నీ ఉంటాయి సార్. చక్కెర పొంగలి, పూర్ణాలు, గారెలు, తర్వాత పులిహార, వెజిటబుల్ బిర్యానీ, పెరుగు చట్నీ, కుర్మా, ఏపుడు కూరలు, వైట్ రైస్, ఏపుడు కూరలు, బెండకాయ కూర, తర్వాత బంగాళదుంప ఆలు మిర్చి ఫ్రై, టమాటా ములక్కాయ కూర, తర్వాత అప్పడాలు, వడియాలు, బీరకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, గోంగూర పచ్చడి, అన్ని వంటకాలతో ఉన్నాయండి. అంటే ప్రధానంగా అన్ని వెజిటేరియన్ ఐటమ్స్ ఈ రోజు తొలి రోజు ఉన్నాయి. అంతా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అంటూ లేదండి. అంతా వెజిటేరియన్ వంటకాలేనండి. అంటే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కూడా నేరుగా సీఎం చంద్రబాబు గారు ఈ వంటకాలను రుచి చూసే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఆయన కోసం ప్రత్యేకంగా ఏ వంటకాలు రెడీ చేస్తున్నారు, ఆయన ఎలాంటి ఇష్టపడతారు? ఇప్పుడు మామూలుగా ఎన్ని ఇష్టపడే వంటలేనండి. కాదు ఇప్పుడు ఆయన తింటారో తెలియదు, కానీ మేము తయారు చేస్తుంటాం. అందరూ బాగుందని ఆయన చెప్తూ ఉంటారు. ఆయన చాలా సింపుల్గా ఏదైనా ఒకటి తీసుకుంటారు. అంతగా నీకు తీసుకోరా, ఎప్పుడు తీసుకోరా, ఆయన చాలా సింపుల్గా ఉంటుందండి ఆయన. మొత్తం ఈ 2 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో మెనూ మొత్తం ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెడీ చేస్తున్నారు? అన్నీ ఉన్నాయండి. అన్ని వేరే టైప్ చైనీస్ గీనీస్ ఏమి లేవండి. అన్ని మన ఆంధ్ర వంటకాలే చేయమన్నారు. అన్ని ఆంధ్ర వంటకాలే జరుగుతుంది సార్. మొత్తం ఎంతమంది కోసం రెడీ చేస్తున్నారు? ఇవాళ 3000 మందికి అండి రెడీ చేస్తున్నామండి. పొద్దున్న టిఫిన్లు అరేంజ్ చేసాం, ఇప్పుడు భోజనాలు అరేంజ్ చేస్తున్నాం, ఈవినింగ్ 4 o'clock స్నాక్స్ అరేంజ్ చేస్తున్నాం. అన్ని మేము అరేంజ్ చేస్తున్నాం సార్. అన్ని పర్వాలేదు, అన్ని బాగానే ఉన్నాయి అన్నారు. అన్ని బాగానే ఉంటాయండి. మొత్తం ఎన్ని రకాలమైన వంటకాలు ఉన్నాయి? 25 రకాల వంటకాలు ఉన్నాయండి. ఇది మయూరి కేటర్స్ వారు చెప్తుంది. ప్రధానంగా చూసినట్టయితే 25 రకాలతోని వంటకాలు ప్రస్తుతం మహానాడు తొలి రోజు కోసం సిద్ధమవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, తెలుగువారి నూరించే మిరపకాయ బజ్జీలు, దాంతోపాటు అప్పడాలు, మరోపక్క అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఎక్కడ చైనీస్ వంటకాలు, దాంతోపాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వంటకాలు కాకుండా పూర్తి స్థాయిలోని మన తెలుగువారు ఇష్టపడే వంటకాలనే ప్రస్తుతం సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ మంగళగిరి కార్యాలయం వెనకాల ప్రాంతంలోని ఈ వంటకాలన్నీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ మహానాడు ఏదైతే ఉందో మనం చూస్తుంటామో, ప్రధానంగా ఈ కార్యక్రమాల్లోని ఎక్కడా బయట నుంచి తీసుకురాకుండా స్పాట్లోనే ఆ వంటకాలన్నీ కూడా వేడివేడిగా అతిథులకు అందించే దిశకు కూడా సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించిన భారీగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. మరోపక్క అప్పడాలు, దాంతోపాటు పప్పు, మామిడికాయ పచ్చడి, ఎందుకంటే సమ్మర్ సీజన్ అనగానే మామిడి పచ్చడికి సంబంధించి, ఊరకాయ పచ్చడికి సంబంధించి చాలా రుచికరంగా మహానాడులో ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇందులోని సిద్ధం చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు వెజిటబుల్ పలావ్, దాంతోపాటు సాంబారు, ఇతర వంటకాలు చూసినట్టయితే పూర్తి స్థాయిలోని
తెలుగు వారి సంబంధించి తెలుగు వారు ఇష్టపడే దిశగా కూడా దీన్ని సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది వంటకాలు రెడీ చేసిన ప్రాంతం దగ్గర నేను చెప్పాను. ప్రస్తుతం అవన్నీ వంటకాలన్నీ కూడా ఇక్కడ సర్వ్ చేసేందుకు సిద్ధం చేయడం జరిగింది. మొత్తం 25 రకాలకు సంబంధించి కూడా వంటకాలన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎలా ఉన్నాయి కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి ఇక్కడ కనబడుతుంది పంకిన్ హల్వాకు సంబంధించి ఇక్కడికి అతిథులకు వడ్డించేందుకు సిద్ధం చేశారు. దానికి సంబంధించి కూడా మనం విజువల్స్లోని చూసుకోవచ్చు. ఇందులోని ఇందాక రెడీ చేస్తున్న మనకి మిరపకాయ బజ్జీకి సంబంధించి ఇందులోనే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రాగి సంగటి, ఎందుకంటే ఇందాక మనకి క్యాటరర్స్ వారు చెప్పినట్లుగా పూర్తి స్థాయిలోని తెలుగువారు ఇష్టపడే విధంగా తెలుగువారి వంటకాలని సిద్ధం చేస్తున్నాము అనేది కూడా చెప్పిన నేపథ్యంలోని అదే తరహాలోనే ప్రస్తుతం ఇక్కడ వంటకాలను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇందులోని చింతపండు పులిహోర రెడీ చేశారు చూసుకోవచ్చు. దాంతోపాటు వెజ్ బిర్యానీ, రైతా, ఆలు కుర్మాకు సంబంధించి కూడా రైతా సిద్ధం చేయడం జరిగింది. ఇంకా దాంతోపాటు వైట్ రైసు, ముద్దపప్పు, దప్పలం, అంటే చాలా అందరూ ఇష్టపడే ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఈ ముద్దపప్పు దప్పలం కూడా సిద్ధం చేశారు. ఇంకా దాంతోపాటు దొండకాయ కొబ్బరి క్యాష్యూ ఫ్రై, అంటే మొత్తం ఎక్కడ నాన్ వెజ్ లేకుండా పూర్తి స్థాయిలో వెజిటేరియన్ వంటకాలు. ఎందుకంటే ప్రజెంట్ సమ్మర్ సీజన్ కావడంతో పూర్తి స్థాయిలో వెజిటేరియన్ వంటకాలకు సంబంధించి మహానాడు తొలి రోజు. అందులోని ఈ వంటకాలన్నీ కూడా ప్రతి ఏడాది మహానాడు జరుగుతున్న నేపథ్యంలోని తెలుగుదేశానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, ముఖ్యమంత్రి, దాంతోపాటు ఇతర నేతలందరూ కూడా ఇష్టపడే వంటకాలుగా ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ వివిధ రకాలకు సంబంధించిన పచ్చళ్ళు కూడా కనబడుతున్నాయి. ప్రధానంగా తెలుగువారి ఇష్టపడే గోంగూర పచ్చడి, దాంతోపాటు ప్రధానంగా ఉండే ఆవకాయకి సంబంధించిన పచ్చడి, కొన్ని వడియాలు దానికి సంబంధించి కూడా సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఉలవచారు సంబంధించి కూడా సిద్ధం చేశారు. పచ్చి పులుసు, చాలా ఇష్టంగా తినే పులుసు ఇది, పచ్చి పులుసు సంబంధించారు. సాంబారు, కర్డ్, ఇలా మొత్తం చూసినట్టయితే నా వెనకాల కనపడే లైన్ మొత్తం చూసినట్టయితే పూర్తి స్థాయిలోని 25 వంటకాలతో సిద్ధం చేశారు. ఇదే ప్రాంతంలోని పార్టీకి సంబంధించిన పాలిట్ బ్యూరో సభ్యులు, ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఈ రుచులను ఆస్వాదించేందుకు ఇవన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఇది మహానాడు తొలి రోజుకి సంబంధించి కూడా వంటకాలకు సంబంధించిన కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛానల్, City 24/7 అమరావతి.